నమస్కారం. మనీ మార్కెట్ ఛానల్లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్నింగ్ మీకు క్లియర్గా చెప్పాను మార్కెట్ పాజిటివ్గా ఉంటుందని, 200 పాయింట్ ప్లస్ ఉండొచ్చు అని. కరెక్ట్గా చూసినట్టు మార్కెట్ 201 పాయింట్లో స్టార్ట్ అయింది. దగ్గర ఇవాళ చూసినట్టు 400 పాయింట్లు పెరిగింది నిఫ్టీలోని. ఎందుకు అలా పెరిగింది అని చెప్తుంటే టాకో ట్రంప్, అంటే మనకి ముద్దుగా పిలిచే ట్రంప్కి పిలిచే ముద్దు పేరు టాకో ట్రంప్ అని. అంటే అతను ఏంటి మాట్లాడతారో అతనికే తెలియదు. అతను ఏంటి చేశారంటే ఇప్పుడు మార్నింగ్ నిన్న ఈవినింగ్ యుద్ధం హాల్ట్ చేశాను, ఇరాన్తో మాటలు అవుతున్నాయి, ప్రొడక్టివ్ టాక్స్ అవుతున్నాయి, ఆ టాక్స్ వల్ల ఇరాన్ నాతో లొంగిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. దానివల్ల ఏంటైందంట అంటే మార్కెట్ నిన్న యుఎస్ మార్కెట్ ఎంతో పాజిటివ్గా అయింది, ఇండియా మార్కెట్ కూడా ఇవాళ పాజిటివ్గా అయింది. కాకపోతే ఇమీడియట్లీ ఇరాన్ తనకి న్యూస్ ఛానల్ ఏంటి చెప్పిందంట అంటే అలాంటి మాటలు ఏం జరగలేదు, ఏంట్లేదు, యుద్ధం మేము రెడీ అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి జరుగుతుంది ఏంటి అన్నది ఎవరికి తెలియదు. రేపు మార్కెట్ పడడానికి అవకాశాలు ఉంది. ఎందుకంటామంట అంటే మార్కెట్లోని పాజిటివ్ సెన్స్ ఏంటి లేదు. ఇప్పటికి యుద్ధం అలాగే ఉంది. ఇంకా మన తలక పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా అదే రేంజ్లో ఉంది. ఎల్పిజి గ్యాసెస్ దొరకడం లేదు. సో ఓవరాల్ చూసామంటే మార్కెట్ పడడానికి అవకాశం ఉంది. ఇవాళ చూసామంటే మార్కెట్లో చూసామంటే ఐటీ సెక్టర్ 1 టాప్ గెయినర్ 1.22 టైమ్స్ పెరిగింది. ఇండెక్స్ లెవెల్లో చూసామంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1.2 పెరిగింది. దాంట్లో ఆటో ఇండస్ట్రీ 2.5 పెరిగింది దగ్గర. సో అదర్ ఇండస్ట్రీస్లో చూసామంటే పిఎస్యూ బ్యాంక్స్ దగ్గర 1.7 అంత పెరిగింది. సో అన్ని సెక్టర్లు కొద్దిగా పెరిగాయి. సో ఏంటి మనకు తెలుస్తుందంటే మార్కెట్ అవుతుందంటే మార్కెట్లో పాజిటివ్నెస్ ఉన్నది. కాకపోతే యుద్ధం ఆగిన వరకు మనం ఏం చేస్తామని తెలియదు. యుద్ధం ఎఫెక్ట్ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ రోజులో అయిపోయినట్టు కాదు. ఎందుకంటే మనది $70 పర్ బ్యారల్ క్రూడ్ ఆయిల్ ఉన్నది. ఇప్పుడేమో దగ్గర $110 మీద ఉన్నది. సో $40, ఆ $40 ఇంపాక్ట్ అవుతున్నది. $1కి మనకి 14,000 కోట్ల దగ్గర ఇంపాక్ట్ అవుతున్నది. అది ఒకటి ఇండైరెక్ట్. దాని తర్వాత ఫెర్టిలైజర్ ఉన్నది. ఫెర్టిలైజర్ ఏ లెవెల్లో ఇంపాక్ట్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ నుంచి ఫెర్టిలైజర్ వస్తుంది. ఆ ఫెర్టిలైజర్ వేస్తే అగ్రికల్చర్ అవుతుంది. అగ్రికల్చర్ వస్తేనే మన తలక ఇండస్ట్రీ అంతా భూమి అవుతుంది. సో దాని ఇంపాక్ట్ మనకి ఇంతవరకు తెలియదు. ఆ ఇంపాక్ట్ వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుందని అనుకుంటాను. సో మీరు ఏ మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ కాదు, నెగిటివ్ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు నేను ఇంకా భద్రాచలంలో ఉన్నాను. ఇక్కడ నుంచి సాటర్డే ఆర్ ఫ్రైడే బయలుదేరుతాను అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలను డెఫినెట్గా తెలుసుకున్నప్పుడు మా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ నేను ఒక సిరీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ సిరీస్లో ఏంటంటే ఇప్పుడు మేబీ 1 minute 1 వీడియో అబౌట్ 1 స్టాక్, అంటే ఒక స్టాక్ గురించి చెప్తాను. ఆ స్టాక్ ఎందుకు కొనాలి, ఏంటి కొనాలి, ఎందుకంటే మార్కెట్ డౌన్గా ఉన్నది కాబట్టి ఈ టైంలో మనం కొనవలసిన టైం. సో కొంటే బెటర్ అనే విషయంగా ఈ సిరీస్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, సి కిషోర్.